ట్రైనర్ గా తెలుసుకుంటారు. మనం వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ ఎమోషన్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మనం తిరిగిస్తారు. చాలా మంది చెప్తుంటారు, సార్ మా వాడు మొబైల్ చూస్తున్నాడంటే మా వాడు అకౌంట్ హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి మొబైల్ చూస్తారో ఒకసారి అర్థం చేసుకోండి. మనం చూసే మొబైల్ చూస్తారా? మీరు అనుకుంటున్నారు నేను చూడట్లేదంటే వాడు చదువుకోమంటే కదా. వాళ్ళకున్న ఆలోచన వేరు, మీకున్న ఆలోచన వేరు. వాళ్ళకున్న పరిపక్వత వేరు, మీకున్న పరిపక్వత వేరు. వాళ్ళకున్న మెచ్యూరిటీ వేరు, మీకున్న మెచ్యూరిటీ వేరు. ఇవన్నీ ఏదో నీతి వాక్యాలు కాదండి. అంటే ఎలాగో వచ్చేది కావాలని చెప్పగలుగుతున్నాం. మీ పిల్లల ప్రతి ఒక్కరిలోనూ ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. మీరు క్రాఫ్ట్ వర్క్ చూసినప్పుడు ప్రత్యక్షంగా మా పిల్లలు చెప్పగలరు. కోచింగ్ చేసినాడు వాడు ఎంత క్రియేటివ్ గా వాడు పొర ఉపయోగించి వాళ్ళ మామూలుగా కత్తిరిస్తే చేయి కట్ చేసుకుంటామని భయపెడతా ఉంటాం మనం. కానీ ఆ కత్తిరితోనే పేపర్లు చాలా కట్ చేశాడు. ఇక్కడ ఏం కాదు అమ్మ ఒక టీచర్ వాళ్ళ దగ్గర కేర్ తీసుకోవడానికి మాత్రమే ఉన్నారు. బట్ అంతా వాడే చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? నువ్వు ఆ క్రియేటివ్ ఎక్స్ప్లోర్ చేశారు వాళ్ళలో. కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటే సోదరా అనిపిస్తుంది మొదట్లో. కానీ మెల్లిగా టైం పెరిగే కొద్ది, సమయం పాస్ అయ్యే కొద్ది డెఫినెట్ గా వాళ్ళు ఆ ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు. అందుకని మా ప్రయత్నం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు వాళ్ళు మీరేమనుకుంటున్నారో మీకు తెలిస్తారు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మనం ఎవరి దగ్గర తీసుకుంటే తిరిగి ఇచ్చేది లేకపోతే లాభైపోతాం. అలాగే ఇది కూడా మనం తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఇవ్వగలిగేది ఇచ్చే వాళ్ళు మన దగ్గర నుంచి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వచ్చి పిల్లల దగ్గర అంత అటాచ్డ్ గా వాళ్ళతో ఉండి టైం స్పెండ్ చేసి వాళ్ళకి నేర్పించారో వాళ్ళందరూ తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ కాదు, అందరూ మనం పెళ్లిగా ఎక్కువ మంది ఉన్నాం. కానీ మేము ఇక్కడ నేర్పించేది అదే. అందుకే నేను మాకు అసలు యాక్చువల్ గా మేము ఈ కార్యక్రమం చేయకూడదు అనుకున్నాం. ఎందుకంటే 15 మంది 16 మంది 19 మంది పిల్లలు వస్తే మాకేమీ డబ్బులు వచ్చే ప్రోగ్రాం కాదండి. కానీ ఓకే, మనం ఏదైనా సమాజసేవ చేస్తామంటే ఆ పిల్లల్లో ఉన్న చైతన్యాన్ని బయటకు తీయాలి, వాళ్ళకి అలా చెయ్యాలి. కాబట్టి దాన్ని నేర్పిద్దామన్న ప్రయత్నంతో చేసాం తప్ప ఇది డబ్బులు ఆశించి చేయాలి. ఎవరెవరు తల్లిదండ్రులకి తెలుసు వాళ్ళు ఎంత పే చేశారు, ఎంత చేశారు. కానీ మా ప్రయత్నం ఒకటే. మైండ్ ట్రీట్ అనేది ఇండస్ట్రీస్ మాత్రమే ఎక్కువ పనిచేస్తుంది, ఎంప్లాయీస్ కోసమే కష్టపడుతుంది. కానీ పిల్లలలో కూడా ఆ చైతన్యం తీసుకురావాలి అని చెప్పేసి అప్పుడు మేము అదే చెప్తాం. మీరు ₹1,00,000 ఫీజు కడతారు. మా దగ్గర ఒక టెక్నిక్ ఉంటుంది, ఏంటి ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ. అదేంటి, ఆ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చినట్టయితే ఆ పిల్లలు ఎందులో బాగున్నారు, ఎక్కడ బాగున్నారు, ఎలా బాగున్నారు, ఏది చదివితే బాగుపడతారు, ఏది చదివితే వాళ్ళు బ్రహ్మాండంగా చదవగలరు, ఎలాంటి అవకాశాలు వాళ్ళకి వస్తాయి అనేది ఒక 60 పేజీల రిపోర్ట్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ రిపోర్ట్. కానీ అక్కడ 1,000 ఖర్చు పెట్టాలంటే మనం ఎంతో చేస్తాం. ఒక స్కూల్ కి ₹1,00,000 ఖర్చు పెడతాం. టీచర్ దగ్గరికి వెళ్తామని మీరు ఇవ్వలేకపోతున్నారు. కానీ మీరు వాళ్ళకి ఇవ్వండి, ఏం కావాల్సిందో అది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి ఇస్తారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన పేరెంట్స్ కి ముందుగా థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే మీరు అట్లీస్ట్ కనీసం మా విన్నపాన్ని గ్రహించి మీరు వచ్చారు, దానికి సంతోషం. రాని వాళ్ళ గురించి నేను వేరే మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇమోషన్స్. ఓకే, సో నౌ I request Varsha, who has taught speed maths. So let me answer some questions, okay? The trick 48 square. 48 square. 2304. 2304. 53 square. 2809. For this speed maths, I got very little time, but they were so listening in my class that they used to learn everything with concentration. Okay, now 3 square, 9, 8 square, 64, 12 square, 144, 16 square, 256, 18 square, 324, 22 square, 484, 27 square, 729. So ఈ 30 స్క్వేర్స్ అనే వరకు బేసిక్స్ వాళ్ళు బట్టి కొట్టేస్తారు అన్నమాట. సో దీని తర్వాత ఎలాంటి స్క్వేర్స్
the logic. 42 into 48. అరే అన్ని క్లాప్స్ కొట్టున్నారా? 12 square. 144. 15 square. 225. 21 square. 441. 25. 15 square. 225. 25 square. 620. సో మీకు చెప్పిన వరకు 30 స్క్వేర్ లో ఇవన్నీ బట్టి కొట్టేసి ఉంటారు. ఇప్పుడు నేను చేసేది వాళ్ళ క్యాల్కులేషన్. 35 స్క్వేర్. 1225. 45 స్క్వేర్. 2025. 55 స్క్వేర్. 3025. 65 స్క్వేర్. 4225. 75 స్క్వేర్. 5620. 85 స్క్వేర్. 7220. 95 స్క్వేర్. 1925. 105 స్క్వేర్. 11025. 115 స్క్వేర్. 13225. 125 స్క్వేర్. 15625.
teachers. Dr. Nagindra Kumar sir is friendly and energetic and so momentful. Dr. Niharika ma'am is beautiful, joyful and next. Varsha ma'am is all-rounder and very active. Tanushree ma'am is smart and creative. Shinisha ma'am is caring and smiling. Pavani ma'am is so cooperative and cute. KG ma'am is helpful and supportive. MJ master is funny and friendly and Michael Jackson. Thank you, Avantika. Vakshita and Amrita. Madam, please. క్లాస్ బాగా చదివుతుంది మీరు పక్కన వచ్చేస్తుంది చూడలే మీ అమ్మాయి ఇలాగా అప్పుడు చెప్పాడు ఈసారి పక్కగా అమృత ఓకే ఐటమ్స్ ఇప్పుడు క్రాఫ్ట్ లో వాళ్ళు ఏదైతే చేసిన ఐటమ్స్ కూడా మేము చేస్తున్నామండి పట్టేళ్ళ నేను ఆల్రెడీ మెసేజ్ లో కూడా పెట్టాను. సోహన్ Sohan. కాబట్టి ఎవరు ఎంత ఇష్టమైతే అంత పెద్ద క్లాస్ పెట్టాలి ఓకేనా అయితే now I request Ramalakshmi madam to give another 2-3 pages. Abhiram page. Abhiram page. ఈ బాబు పేరెంట్స్ వచ్చారు మీరు వచ్చారా మీ గురించి చెప్పాలి ఎవరండి మీరు అందరూ ఆడుకుంటుంటే బట్ పుస్తకం హోంవర్క్ తీసి అందులో రాసుకున్నట్టు నాకు నచ్చినటువంటి స్టూడెంట్ అంత ఇంట్రెస్ట్ చూపించి పక్కన కూర్చుని రాసుకునేవాడు ఎవ్వరు ఆడుకోవాలా సరే వాడు చదువు అని బాగా చదివించండి వాడి ఇంట్రెస్ట్ మాత్రం కీప్ ఆన్ గోయింగ్ ఇంట్రెస్ట్ ఓకే అంత ఇంట్రెస్ట్ చూపించి సో విచ్ ఐ అబ్జర్వ్ ఫర్ ఆల్ ద డేస్ ఏమంటే కాపీ రైటింగ్ మిగిలిపోయిందా ఇదో ఎవరండి ఓకే సో వాడిని జాగ్రత్తగా చదివించేది కూడా నా ఇంట్రెస్ట్ కీపప్ చేసి ఒక ప్రమాణం అయిపోతాడు సో వాట్ హీ హాస్ డన్ డ్యూరింగ్ ది జ్ఞాన్ ఇచ్చేసి సర్టిఫికేట్ కావాలి సార్ దగ్గర మేడం దగ్గర నుంచి మేడం స్ట్రైట్
and certificate. మేడం ఓకే లేదు మేడం బాగా Smile, Tej. అభిత్ స్మైల్ Thank you, madam. Thank you. Thanks for coming. Thanks for your valuable words. Video. Hi. ఎవరు Hi, good afternoon everyone. యాక్చువల్లీ క్యాంప్ కి పంపించేటప్పుడు నేను చాలా డౌట్ పడ్డాను అవి ఎలాగా హ్యాండిల్ చేస్తారు ఇక్కడ అల్లరి చేస్తారేమో అని చెప్పి బట్ అల్లరితో పాటు నేర్చుకున్నాడు అండ్ ఇవాళ వాళ్ళు ఏవైతే నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చి దాని గురించి చెప్పారో చాలా గ్రేట్ఫుల్ గా ఉంది నిజంగా ఇలా ఒక మదర్ ఇలా ఒక తన బిడ్డ గురించి వినడం చాలా హ్యాపీ ఇది చాలా ప్రేషియస్ ఇది అండ్ కొంచెం అంటే ఇంకా 30s లో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు చాలా ఎలా ఉంటాయంటే ఓకే ఒక స్టెప్ ఎక్కడానికి ఓకే ఎలాగా వీళ్ళకి పేరెంటింగ్ చేయాలి మనం అని చాలా స్ఫూర్తినిస్తాయి ఇవన్నీ అని చెప్పి మనం ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటాం అయ్యో పిల్లలు చదవట్లేదు లేకపోతే యాక్టివ్ గా లేరు అని చెప్పి నేను ఆ ఫేజ్ అంతా చూసి వచ్చాను బట్ దీన్ని ఇక్కడ పంపించి ఇవాళ వాళ్ళు ఏవైతే వర్డ్స్ చెప్పి నాకు ఎంకరేజ్ చేశారో నేను డెఫినెట్ గా వాడి కోసం ఇంకా ఇంకా చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఇక్కడ నుంచి సపోర్ట్ చేసి ఇంతలాగా తను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్ ఇట్ మీన్స్ అ లాట్ టు us. Thank you so much. ప్రేమ్ నిహాల్.